వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఒక కీలక డెవలప్మెంట్ జరిగింది. నిన్న బీజేపీ కీలక నేతలు అగ్రనేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అలాగే ఉమాభారతి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కళ్యాణ్ సింగ్, ఇప్పుడు రాజస్థాన్ గవర్నర్ గా ఉన్న కళ్యాణ్ సింగ్ మీద కూడా కుట్రపూరిత అభియోగాలకు సంబంధించి పునరుద్ధరణ చేస్తూ విచారణను మళ్లీ పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అంటే ఒక అయిపోయింది అనుకున్న వ్యవహారం పీడకలలా బీజేపీ అగ్రనాయకులను వెంటాడుతోందా? ఇదే అంశం మీద అప్పట్లో ప్రధాని కాలేకపోయిన అద్వానీ ఇప్పుడు రాష్ట్రపతి రేసులో కూడా ఆయన పేరు ప్రముఖంగా అనిపిస్తోంది. సో ఈ కేసు మళ్లీ విచారణ జరగడం 2 ఏళ్లలో పూర్తి చేయాలని కోర్టు ఆదేశించడంతో, సుప్రీం ఆదేశించడంతో ఇక ఆయన రాష్ట్రపతి ఆశల మీద నీళ్లు జల్లినట్టేనా? అయితే ఉమాభారత్ చాలా స్పష్టంగా చెప్పారు, నేను అప్పుడు అక్కడే ఉన్నాను, ఇందులో కుట్రకోణం ఏముంది, రామాలయ నిర్మాణం కోసం ఉరిశిక్షకైనా లేకపోతే జైలు శిక్షకైనా సిద్ధమేని మరోసారి ఆమె తీర్పు తర్వాత కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ అంశం మీద మాట్లాడదాం. ఇక తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ ముఖ్యమంత్రి పీఠం మీద క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. పన్నీర్ సెల్వం మళ్లీ తనకు ముఖ్యమంత్రి పదవి, అలాగే ప్రధాన కార్యదర్శి కావాలంటున్నారు. పళనిస్వామి ముఖ్యమంత్రి అయినా తనకు కావాలని అడుగుతున్నారు. దినకరన్ వెనక్కి తగ్గాడు. ధర్మయుద్ధం అంటున్నారు పన్నీర్ సెల్వం, కానీ ధర్మయుద్ధం చేయిస్తోంది ఎవరనేది చాలా కీలకం. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి. ఇక లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షుడు, వారు ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి మహమ్మద్ సయ్యద్ రఫీ, ముస్లిం రిప్రజెంటేషన్ ఫోరం కన్వీనర్, విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. కొద్దిసేపట్లో తెలకపల్లి రవి గారు, సీనియర్ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, విష్ణు గారు మీతోనే ప్రారంభిద్దాం. ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ టైంలో ఉన్న ఆవేశం కానివ్వండి, లేకపోతే ఉద్దేశాలు కానివ్వండి, తర్వాత క్రమంగా తగ్గచ్చు, లేకపోతే అదే కంటిన్యూ అవ్వచ్చు. ఇవాళ బీజేపీ అగ్రనేతలుగా ఉండి పార్టీని ఒక అగ్రెసివ్ గా నడిపించిన నాయకుడు, ప్రధాని పీఠం మీద ఆశ పెట్టుకున్న నాయకుడు, ఇవాళ రాష్ట్రపతిలో నాయకుడికి ఇది ఒక నిజంగానే ఒక పీడకల, లేకపోతే ఒక కోలుకోలేని షాక్ అనుకోవచ్చా? రిషి గారు నమస్కారం. అక్కడ ఉన్న అతిథులందరికీ కూడా నమస్కారం. ఈ బాబ్రీ వివాదాస్పద కట్టడానికి సంబంధించినటువంటి అనేక కీలక మలుపులు ఈ దేశంలో 1949 నుంచి మనకు తెలిసిన రాజకీయ వ్యవస్థలో ప్రారంభమైతే అంతకు ముందు కూడా ఉంది. 49 నుంచి క్రియాశీలకంగా అనేక సంఘటనలు జరిగాయి. 1885 నుంచి కూడా వివాదం ఉంది. ఇది మనం అంటే దాదాపు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా వివాదం. 92 కంటే కూడా దీనికి 1986 నుంచి ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క కోరిక మేరకు, లేదా ఈ దేశం నుంచి అనేక మంది అయోధ్యకి వెళ్లి రాముడిని దర్శించుకునే వాళ్ళ కోసం ఆ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి తాళాలు తీసి పూజలకు అనుమతి ఇచ్చినటువంటి అంశంను తీసుకుంటే, ప్రధానిగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పివి నరసింహారావు గారు 1992 వివాదాస్పదంలో జరిగిన సంఘటన వరకు మనం ఒకసారి గమనిస్తే, అయితే ఒకటి, ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందువుల్లో కావచ్చు, మైనారిటీలో కావచ్చు, ఆ సమస్య పరిష్కారం కావాలని గత అనేక రోజులుగా కోరుకుంటారు. ఈ మధ్య కూడా సుప్రీంకోర్టు అనేక రకాల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు సంబంధించి ముందు కూడా ఒక తీర్పు ఇచ్చింది. 3 సభ్యుల ధర్మాసనం ఒక తీర్పు ఇస్తే దాంట్లో ముస్లిం ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, 4 సభ్యుల ధర్మాసనం. 3 సభ్యుల ధర్మాసనం అక్కడ ఉన్నటువంటి చారిత్రాత్మక కట్టడాల ఆధారంగా, లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర జియాలజీ శాఖ సంబంధించినటువంటి ఒక లెక్కల ఆధారంగా ఆ కట్టడానికి కింద ఉన్నటువంటి పరిశోధనలు చేసిన తర్వాత అక్కడ ఒక దేవాలయం ఉందనేటువంటి ఒక నిర్ణయానికి అనుగుణంగా ఈ దేశంలో తీర్పు ఇచ్చారు. అయితే ఆ తీర్పును మెజారిటీలో ప్రజలందరూ స్వాగతించినా కూడా కొంతమంది దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు దశలో ఉంది. సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఏం చెప్పింది, బయట మీరు సామరస్యపూరితమైనటువంటి చర్చ ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పింది. స్వాగతించాం దాన్ని. భారతీయ జనతా పార్టీ విష్ణు గారు, నేను అడిగిన పాయింట్, ఇవాళ అద్వానీ రాష్ట్రపతి ఆశల మీద నీళ్లు జల్లే తీర్పుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందా? రెండోది, ఈ వివాదం అద్వానీ ఆ వేళ నేను అన్నట్టుగా ఏదో ఒక ఉద్దేశంతోనో లేకపోతే ఒక ఆవేశంతోనో చేసిన అదే భావన ఇప్పటికీ బీజేపీ అగ్రనాయకుల్లో ఉందనుకోవాలా? మనోహర్ జోషి కానివ్వండి, అద్వానీ కానివ్వండి. రిషి గారు దయచేసి ఒక్క నిమిషం, నేను ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను. నేపథ్యం అనేది చెప్పకపోతే గానీ భావితరాలకు ఇది ఒక తప్పుడు సంకేతం పోతుందనే ఉద్దేశంతో నేను నేపథ్యం చెప్తున్నా. అయితే 1900 మీరు చెప్పినటువంటి కన్ఫర్మ్ అయితే 1992 అంశంలో 198/1992 సెక్షన్ కింద 3 సెక్షన్లతోటి 120B కాన్స్పిరెన్సీ, దీన్ని కొంతమంది కలిసి ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారని 153A, 150B, అదేవిధంగా 505 ఈ 3 సెక్షన్లకు సంబంధించినటువంటి ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో
2010 మే 20వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఇది ఎవరు కుట్ర చేసినటువంటిది కాదు, అనేక మంది లక్షల మంది ఒక చోట వచ్చిన సందర్భంలో దీనికి కుట్రగా పరిగణించలేమని చెప్పి ఆ కేసును అద్వానీ గారితో సహా, మురళీ మనోహర్ జోషి గారు, ఉమాభారతి సహా, నేడు గవర్నర్ ఉన్నట్టు కళ్యాణ్ సింగ్ కానీ తాజా తీర్పు కుట్రపూరిత అభియోగాలు నమోదు చేసిన పరిస్థితి ఉంది కదా, నేరపూరిత కుట్రగా ఇప్పుడు కొట్టేసినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో ఆ రోజు యూపీఏ 2 అధికారంలో ఉన్న సందర్భంలో కొట్టేసినటువంటి కేసు ఏదైతే ఉందో దీని మీద మళ్ళా కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టు దీన్ని పునర్విచారణ చేయమని చెప్పడం జరిగింది. అంటే అలహాబాద్ హైకోర్టు కొట్టేసినటువంటి కేసును, వాళ్ళకి సంబంధం లేదన్నటువంటి కేసును, కుట్ర ఏం లేదు, అందరూ బహిరంగంగా కనపడుతున్నారు, వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, వాళ్ళు బహిరంగంగా కూడా మీరు ఇందులో ప్రస్తావన తీసుకొచ్చారు. యూపీఏ 2 అధికారంలో ఉండడమో లేకపోతే ఇవాళ ఎన్డీఏ అధికారంలో ఉండడమో దానికి ఈ కోర్టు వ్యాఖ్యలకి లేకపోతే కేసులు పునర్విచారణకు కొట్టేయడానికి సంబంధం ఏంటి విష్ణు గారు? ఒక్కటి, కోర్టు ఇచ్చినటువంటి దాన్ని ఎవరైనా సరే ఎదుర్కోవాల్సిందే. భారతీయ జనతా పార్టీగా మేం చెప్పేది ఏంటంటే 2010లో ఏదైతే అలహాబాద్ హైకోర్టు కొట్టేసిందో దాని మీద కొంతమంది సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోయారు. అప్పీలుకు పోయిన తర్వాత కోర్టు మళ్ళా విచారణ చేపట్టింది. కాబట్టి కోర్టు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏదైతే సుప్రీంకోర్టు కూడా రేపు అదే ఇస్తుందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఏ రకమైనటువంటి కుట్ర గాని కాన్స్పరెన్సీ గాని లేదు. కోట్ల మంది ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అక్కడ దేవాలయం ఉండాలని ఆ దేవాలయం ప్లేస్లో మసీదు ఉందనేటువంటిది ఆర్గ్యుమెంట్ చేశారు. కాబట్టి ఈ రోజు ఒక సామరస్యపూరితమైనటువంటి పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. రెండు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడుకోవాలనుకుంటుంది. ఇది ఈ రోజు మీడియా చాలా పెద్ద ఎత్తున దీని మీద మాట్లాడుతున్నారు. భారతీయ జనతా హైకోర్టు ఇచ్చిన విష్ణు గారు మళ్ళీ మాట్లాడతాం మీతో, కంటిన్యూస్ గా మీతోనే మాట్లాడడం అవుతుంది, మిగతా వాళ్ళతో మాట్లాడాక మీ దగ్గరికి వస్తాం మళ్ళీ. రైట్, దగ్గర గారు ఎట్లా చూస్తున్నారు? ఆయన యూపీఏ 2 హయాం తీసుకొచ్చారు 2010లో. సరే, ఇవాళ చిదంబరం మళ్ళీ పైకి తీసిన పిటిషన్ మీద ఇవాళ సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. సో వాట్స్ యువర్ కామెంట్? ఒక మంచి నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకున్నట్టుగా మనం భావించాలి. యాంగిల్ 1లో ఏంటి అంటే మతాన్ని సాంప్రదాయంగా ఆచరించడం అనేది ఈ దేశం యొక్క ఒక అంతస్తు, అది దేశం యొక్క ప్రజల యొక్క ఒక సంప్రదాయం. కానీ మతాన్ని రాజకీయంతో పోల్చి ముడిపెట్టి లేదంటే లబ్ధి పొందాలనుకున్న వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టుగా మనం భావించాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం దాంట్లో ఒక దెబ్బ లేకపోతే 2 బాబ్రీ మసీద్ మాత్రం కూలాల్సిందే. అంటే మత సాంప్రదాయాలను గౌరవించాల్సిన లౌకిక పునాదుల మీద ఉన్న ఎవరమైనా సరే దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. అయితే వివాదాస్పదం అయితే సుప్రీంకోర్టు చూసుకుంటుంది, సిబిఐ చూసుకుంటుంది. లేదు అని అంటే మరింత ముందుకు పోయి మనం ఒక అంటే పరస్పర అంగీకారంతో మనం చేయొచ్చు. కానీ ఈ రోజు ఏది దేశద్రోహానికి పెట్టే కేసులు దాదాపు 120B కానీ లేకపోతే 153A-B కానీ లేదంటే 505 కానీ ఇవన్నీ కూడా. అయితే మనకు దీంట్లో తీవ్రంగా ఆలోచిస్తే ఎవరు దేనితో మొదలు పెడితే అంటే అక్రమంగా దానితోనే అంతమవుతారు అన్నట్టుగా ఈరోజు అద్వానీ కానీ లేదంటే ఉమాభారతి కానీ మతాంతో రాజకీయాల కొరకు ముడిపెట్టి ఈరోజు మతంతోనే వాళ్ళు ఈ రకమైన ఒక అవహేళన కానీ లేదంటే రేపు ఒకవేళ శిక్ష ఖరారైతే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఇదేమో పూర్తిగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆ రోజున్న అగ్రనాయకత్వం చేసిన ఒక యాంగిల్. రెండో యాంగిల్ సీన్ కట్ చేస్తే ఇప్పుడు తను రాష్ట్రపతి రేసులో ఉన్నాడు. రాష్ట్రపతి రేసులో ఉన్న అద్వానీని మోడీ బీజేపీ వ్యతిరేకిస్తున్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉందా? మోడీ బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ అనేది లేదు. భాజపా అంటే పాత బీజేపీ, వాజ్పేయి తర్వాత ఎవరు అద్వానీ, ఉమాభారతి. అంటే ఈ కొత్త రకం బీజేపీ, ఈ బీజేపీ పాత బీజేపీని మింగేస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే మతాన్ని రాజకీయాలతో పోల్చొద్దని మోడీ చెప్పినట్టు మనం భావించాల్సిన అవసరం ఉందా? మీరు చేసినది టెక్స్ట్ తప్పని చెప్పినట్టుందా? లేదంటే నేను మరింత నియంతృత్వంగా నేను మతాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తానని మోడీ ఒక హెచ్చరికగా వీళ్ళకి చెప్పినట్టుందా అనే అంశాల మీద మనం భవిష్యత్తులో చూడబోతాం. అయితే సుప్రీంకోర్టు తీర్పులకు మోడీ బీజేపీ ఉద్దేశాలకు సుప్రీంకోర్టు సార్ కొలీజియం, ఎన్ఏజిఏసి ఇవన్నీ కూడా ఒక తంతు. కేవలం ఈ రోజు న్యాయం గాని చట్టం గాని మోడీ కంట్రోల్లో ఉంది. డెఫినెట్ గా అనాల్సి వస్తుంది. డెఫినెట్ గా ఆ కామెంట్ ఊరికనే వేగ్ గా రిషి గారు వేగ్ గా చేస్తలేండి. డిమానిటైజేషన్ తర్వాత వారి యొక్క ఉద్దేశాలు మనకు అర్థమవుతున్నాయి. ఏం డిమానిటైజేషన్ తర్వాత ఇప్పుడు ఏమైనా ప్రపంచం మొత్తం మారిపోయి భారతదేశానికి ఏమైనా కొత్త ఆశలు మీన్స్ వాట్ ఆయన తీసుకునే నిర్ణయాలు న్యాయ వ్యవస్థను కూడా దగ్గరికి తీసుకొని చేస్తున్నప్పుడు అంటే అద్వానీ తప్పు చేయలేదనే విషయం కాదు. ప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్ మీరు బలపరుస్తున్నట్టే ఉందా ఆయన? కాదా? ఏం దాంట్లో ఏమైనా విభేదించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
రాజకీయాల కొరకు తన సొంత పార్టీ నాయకులనే చంపించిన చరిత్ర మోడీ గారికి, అమిత్ షాకు ఉన్నది. ఎందుకు ఇలాంటి అద్వాని రాజకీయ హత్య చేయడానికి ఆయన వెనకడిగేస్తారని మనం అనుకోకూడదు. చాలా సీరియస్ రెస్పాన్స్ తీసుకునే ముందు రవి గారు ఎట్లా మొత్తం వ్యవహారం మీద మీ అనాలిసిస్ అండ్ చాలా తీవ్రమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు దయాకర్ గారు. సహజంగా దయాకర్తో నేను చాలాసార్లు చర్చల్లో పాల్గొంటూ ఉంటాను కదా. ఈ సాంప్రదాయం, హిందుత్వం ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క తీవ్రమైనటువంటి స్వరానికి దయాకర్ యొక్క స్వరానికి కొద్దిగా తేడా ఉంటుంది. దాంతో పెద్ద అది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం, దాంట్లోకి నేను వెళ్ళను. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కోణాలు కూడా వస్తుంటాయి కాబట్టి. ఒకటి, భారతదేశ చరిత్రలో చాలా దుర్దినం. భారత ప్రజల సాంప్రదాయానికి భాష్యం చెప్పి ఇలాగే భారతీయులు ఉంటారని చెప్పే హక్కు ఎవరికి లేదు. భారతీయ సాంప్రదాయమే చెప్పదలుచుకుంటే బౌద్ధంతో మొదలుపెట్టి మోడీత్వం వరకు నడిచిందంతా కూడా భారత ప్రజల యొక్క మనోభిప్రాయం కదా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని భారతీయత అంటే వెంటనే హిందుత్వం అనేది అసలు ఆ నిర్వచనమే పొరపాటు. హిందూ మతం ఒక సంఘటిత రూపం తీసుకోకముందే ఈ దేశంలో బౌద్ధం, జైనం వర్ధిల్లాయి. బౌద్ధం, జైనం ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి హిందూ మతం రూపం మార్చుకొని భక్తి సిద్ధాంతాన్ని తీసుకొని శూద్రులు, కింది వర్ణాలు కూడా పూజించడానికి అవకాశం కలిగించింది. ఇది ఇంత చాలా పెద్ద చరిత్ర. రామాలయం అయోధ్య అనేది మౌలికంగా బౌద్ధ మత గ్రంథాల్లో ప్రాథమికంగా ఉంది. ప్రాచీన హిందూ గ్రంథాల్లో అదేమీ ఆ స్థాయిలో లేదు. రెండోది, అయోధ్యలో కూడా రామ మందిరమే కాదు, కౌసల్య మందిరం కూడా ఉంది. కౌసల్య మందిరం, రామ మందిరం, రాముడే పుట్టుంటే కౌసల్య మందిరంలో కదా పుట్టుంటాడు లాంటి సిద్ధాంతాలు కూడా చాలా ఉన్నాయి. ఆ విషయాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు బాబ్రీ మసీద్ వివాదాన్ని బ్రిటిష్ వాళ్ళు తిరగదోడారు. బ్రిటిష్ వాళ్ళు రాసే వరకు చర్చ ఎక్కడ మన గ్రంథాల్లో లేదు, భారతీయ గ్రంథాల్లో. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు ఆ తలుపులు తెరిపించారో, ఒక స్థానిక మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకొని భారతీయ జనతా పార్టీ, మరీ ముఖ్యంగా అద్వానీ దాని మీద తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు. అది ఎవరు తీసి దాంట్లో అన్నట్టుగా బీజేపీ పెరిగింది కానీ అద్వానీ ఆ స్థాయిలో పెరగలేదు. అది అంతర్గత వైరుధ్యం. కానీ భారతీయ సమాజం లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, చట్టం అనే దానికి పోతే మట్టుగా ఆ రోజు కూల్చివేది చాలా దారుణం. అది కుట్ర లేదనేది ఏం లేదు, కుట్ర ఉంది అని తర్వాత సిబిఐ తేల్చింది. ఎందుకంటే ఆ పక్కనే శిక్షణ శిబిరాలు నడిపారు. ఒక కొండను ఢీకొని దాన్ని పడగొట్టేటటువంటి దాన్ని ప్రాక్టీస్ చేశారు, రిహార్సల్ జరిగాయి. ఇవన్నీ కూడా మీడియాను కూడా కొట్టారు. అప్పుడు మీడియా వాళ్ళు కూడా దాని మీద చాలా జరిగింది. కాబట్టి ఆ రోజు 3 గోపురాలు పడగొడితే 3 గోపురాలు కాదు, లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన అని అందరం మనం నిర్వచనం. ఇన్ని సంవత్సరాల తర్వాత అది మళ్ళీ వచ్చింది. విష్ణు చెప్పినట్టు మధ్యలో ఎందుకు పోయింది? వారికి ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు అద్వానీ మీద మాత్రమే తప్పించి మిగతా వాళ్ళ మీద ప్రొసీడ్ కమ్మని కోర్టు చెప్తే అలిగి మురళీ మనోహర్ జోషి రాజీనామా చేశారు. అంటే ఇప్పుడే కాదు, వాజ్పేయి హయాంలో కూడా భాజపా అంతర్గత వ్యవహారాలు దీన్ని ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఇప్పుడు ఒకటేనండి, కోర్టు ఆలస్యంగా అయినా సరే మరి ఇదే కోర్టు రాజీగా ఉండమని చెప్పినప్పుడు అబ్బో స్వాగతాలు పలికారు, బ్రహ్మాండంగా పండుగలు చేసుకున్నారు. ఇదే హైకోర్టు ఇద్దరికి పంచినప్పుడు గొప్పదన్నారు, ఎందుకన్నారు? కాబట్టి ఇప్పుడు ఒకటే రిషి, చరిత్రలో జరిగిపోయిందాన్ని మార్చలేం. కాబట్టి ఈ రోజున సమస్య పరిష్కారం ఏంటనేది ఒకటి. కానీ ఆ రోజు జరిగిన దానికి విచారణ జరిగి, అసలు విచారణ జరగకపోతే 900 మంది సాక్షులను విచారించి వాళ్ళ మీద తుది తీర్పు ఏమి ఇవ్వలేదు. ఊరికనే డ్రాప్ చేయమంటే డ్రాప్ చేసేసారు. కాబట్టి తుది తీర్పు ఇవ్వండి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది ఏంటంటే మధ్యంతరంగా ఆరోపణలు ఉపసంహరించే అధికారం మీకు లేదు, అది పొరపాటు, మీరు తిరగదోడండి. రెండోది, ఒక కేసు ఉపసంహరించి ఒక కేసు విచారణ జరుపుతూనే ఉన్నారు. ఇంకా సుప్రీంకోర్టులో కూడా 2-3 పెండింగ్ లో ఉన్నాయి వివిధ కోణాలు. కాబట్టి వీటన్నిటిని మీరు జత చేసి జమిలిగా మీరు విచారించండి. ఆ రోజు జరిగింది. ఉరిశిక్షణకు కూడా సిద్ధంగా ఉన్నాను. ఉమాభారతి చిందులు తొక్కుతుంటే కేంద్ర మంత్రిగా ఉండామే ఏక్ ధక్కా ఔర్ అని వీళ్ళు అన్నది భారతదేశం అంతా ఆ రోజు చూడలేదా? కసం రామ్కి గాతా హై మందిర్ వహి బనాతే హై అని వీళ్ళందరూ చేయలేదు. కాబట్టి రాముడికి ఏం సంబంధం లేదు, హిందూ మతానికి ఏం సంబంధం లేదు. దీంతో భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ వ్యూహం. వాళ్ళు పాలంపూర్లో తీర్మానం చేయకముందు భారతీయ జనతా పార్టీ కూడా సంబంధం లేదు. ఇప్పుడు పాలంపూర్లో తీర్మానం చేయకముందు అయోధ్య లేదా? పాలంపూర్లో తీర్మానం చేయకముందు అది రాముడికి బాబ్రీ మసీద్ ఉపయోగిస్తాడు. అంటే మీ రాజకీయ అవసరాలుగా ఆ రోజు మీరు గాంధీ సోషలిజం అయిపోయింది, ఇంటిగ్రల్ హ్యూమనిజం, సమగ్ర మానవతావాదం అయిపోయింది. రాజీవ్ గాంధీ తెలుసో తెలియకో వ్యూహాత్మకంగానో తలుపులు, ఆయన షాబాను కేసు నుంచి బయటపడడానికి ఆయన తలుపులు తెరిచాడు. బాగుంది కదా అని మీరు పాలంపూర్లో చేశారు. అప్పుడు కూడా ఏమన్నారు, మేం చేయడం లేదు, వేరే సంస్థలు, ఋషులు, సాధు సంతులు చేస్తుంటే మేము దాని వెనక పోయాము. అంటే బాధ్యత లేదు.
మీరు అద్వానీ అంత సీనియర్ నాయకుడు, రాజ్యాంగ కోవిదుడు, పెద్ద జన సమూహాన్ని వేసుకుని అంతకుముందు కూడా రథయాత్ర చేశారు. ఇదే లాలూ యాదవ్ అరెస్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది మోడీకి అద్వానీకి ఉన్న వైరుధ్యాలు అది వేరే చర్చ. అలానే అద్వానీ రాష్ట్రపతికి ఎలా అవుతారు ఇంత తీవ్రమైన? కాబట్టి ఆ కోణంలో మనం మోడీని తిట్టడానికి అద్వానీని వాడుకో, అది కూడా అవసరం లేదు. దాన్ని చూడాలి, దీన్ని చూడాలి. రఫీ గారు ఎట్లా చూస్తున్నారు ఈ వ్యవహారం? సార్, నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశం మీద అనేక టీవీల్లో ప్రజల్లో చర్చ బాగా జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు బయట మీ ఇరు పక్షాలు కూర్చొని మాట్లాడుకొని అయోధ్య విషయాన్ని పరిష్కారం చేసుకోండి, అవసరమైతే నేను కూడా వస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ సడన్గా సిబిఐ ఛార్జ్షీట్ వేయటం, దీన్ని ఇంత కఠినంగా ఇంత కాల పరిమితిలో ఈ కేసుని తిరగదోడి మళ్ళీ సాక్షులందరినీ విచారించాలి, ఈ కుట్రని చేసిన వాళ్ళందరి మీద కూడా విచారణ చేయాలని చెప్పడం చూస్తే కరెక్ట్గా రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న దగ్గరలో మొన్న 10వ తారీఖు నాడు రాష్ట్రపతి అభ్యర్థి మీద, ఉపరాష్ట్రపతి అభ్యర్థి మీద చర్చ జరగాలని సమావేశం అయ్యి అక్కడేమీ చర్చ జరగకుండా వేరే విషయాలు మాట్లాడేసుకొని బీజేపీ అగ్రనాయకత్వం దాన్ని దాటివేయటం, వెంటనే ఈ తీర్పు రావటం చూస్తుంటే సరే దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ కోణము ఉంది అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. అలాగే దీంట్లో చట్టం కూడా ఉంది, రాజ్యాంగం కూడా ఉంది. ఇప్పుడు కోర్టులు ఇన్నాళ్ళకైనా సరే 25 సంవత్సరాలైనా సరే ఒక ప్రభుత్వ అధీనంలో రాజ్యాంగ పరిధిగా కోర్టులో ఉన్నటువంటి ఒక అంశాన్ని మేము బలవంతంగా దాన్ని కూల్చేస్తామని చెప్పి వెళ్ళి కూల్చినటువంటి సంఘటన మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వచ్చినాయి. భారతదేశంలో అయితే అనేక మంది చనిపోయారు. అయితే ఈ విషయం ఇది ఎవరికి చెందుద్ది ఎవరికి చెందదు అనేది కోర్టులు చెప్పాలి. ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం లేదా 5 లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రని మొత్తం దాన్ని మేము ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాం, అప్పుడు మీరు వచ్చి గుళ్ళు పడగొట్టారు కదా, ఎవరో ముస్లిమ్స్ వచ్చి గుళ్ళు పడగొట్టారు కాబట్టి మేము ఇప్పుడు మసీదులు పడగొడతాం అనేది ఇప్పుడు కాదు. ఇవాళ చట్టబద్ధ పాలన ఉంది, రాజ్యాంగం ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, లా ఉంది. లా పద్ధతిగా ఏదైనా ఉంటే పరిష్కారం చెందాలి. అది ముస్లింస్ చెందుద్దా, అది హిందువులకు చెందుద్దా, లేదా బౌద్ధులకు చెందుద్దా అనేది కోర్టు చెప్పాలా. ఆ రోజున అద్వానీ గారు చేసినటువంటి రథయాత్ర ఆ రోజు క్లియర్ కట్గా చెప్పారు, విపి సింగ్ ప్రభుత్వాన్నైనా పడగొడతాను లేదా బాబ్రీ మసీద్ అయినా పడగొడతాను అని చెప్పి 2 సీట్ల నుండి 88 సీట్లకి విపి సింగ్తో నేషనల్ ఫ్రంట్తో పొత్తు పెట్టుకొని ఎగబాకినటువంటి బీజేపీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకొని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా విస్తరించింది. దీంట్లో నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ, ఇతరులు అయితే అయి ఉండొచ్చు. అయితే ఇవాళ చట్టం అనేది తన పని తను చేసుకోవాలి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి అక్కడ జరుగుతుంది కళ్ళప్ప చూస్తూ కాగల కార్యం గంధర్వులు తీరుస్తున్నారు కాబట్టి నాకేంటని చెప్పి ఆయన ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే బాబ్రీ మసీద్ కూలిపోయింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు ఆయన చెప్పాడు 1 సంవత్సరం లోపల బాబ్రీ మసీద్ నేను పునర్నిర్మిస్తానని చెప్పి, మీరు కావాలంటే ఆ రోజు స్టేట్మెంట్స్ అన్ని కూడా చూడండి. మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఏమీ జరగలేదు. పునర్నిర్మాణంతో సమాధానం ఇస్తానన్నాడు ఆయన. దానికి అది అప్పుడు కూడా అస్పష్టమే, కూల్చివేసినప్పుడు తర్వాత కూడా విధ్వంసానికి మేము పునర్నిర్మాణంతో సమాధానం ఇస్తామన్నాడు విష్ణు గారు. ఇస్తాను మీకు. అదే అయితే అది అప్పటికే ఆయన మర్చిపోయాడు. అయితే ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఇవాళ సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం కీలకమైనటువంటి మలుపు. ఇది భారతదేశంలో ఉండేటువంటి బీజేపీకి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఎత్తుగడలకి ఇవాళ ఈ కేసు బయటకు వచ్చిందని చెప్పి సామాన్యుడు కామన్ మ్యాన్ కూడా నిన్న వ్యాఖ్యానించాడు. కాబట్టి అద్వానీ గారికి మోడీ గారికి ఉన్నటువంటి వైరుధ్యాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అద్వానీ గారు ఒక మాట అన్నాడు, అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో కొనసాగుతుంది అని చెప్పి ఆయన అన్నాడు. ఎన్నికల తర్వాత ఒక మాట అన్నాడు అద్వానీ గారు, ఈ ఫలితాలని మీరందరూ ఒక యాంగిల్లో చూస్తున్నారు, అనేక యాంగిల్స్ లో దీన్ని విశ్లేషించవలసి ఉంది అని చెప్పేసి ఆయన అన్నాడు. తర్వాత బీహార్ ఎన్నికల తర్వాత కూడా బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అద్వానీ, జోషి,
యశ్వంత్ సిన్హా వీళ్ళందరూ కూడా మోడీ పనితీరు మీద సమీక్ష చేశారు. బీజేపీలో అంతర్గతంగా వైరుధ్యాలు లేవని మాత్రం మనం చెప్పలేము, ఖచ్చితంగా అంతర్గతంగా ఉన్నాయి. ఈ కేసు అందుకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఫీల్ అవుతాను. అద్వానీపై మోదీ కుట్ర అని లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన కామెంట్ కానివ్వండి, బీజేపీలో పాత తరం పక్కకే అని అందరూ భావిస్తున్నది. అంటే బీజేపీలో ఉన్న అంతర్గత కలహాలు, అంతర్గత వ్యవహారాలకి లేకపోతే ఆధిపత్య ధోరణికి ఇవాళ సుప్రీం వెలువరించిన కీలక తీర్పుకి ఖచ్చితంగా ముడిపెట్టాల్సిన పరిస్థితి ఉందా? రిషి గారు ఒక్కటి ఇక్కడ దయచేసి మనం రాజకీయ కోణాన్ని అయోధ్యలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి కట్టడానికి సంబంధించిన అంశంని మీరు వేరుగా చూడండి. భారతీయ జనతా పార్టీలో లాల్ కృష్ణ అద్వానీ గారు ఈ రోజు కూడా మా బీజేపీ సమావేశం జరిగితే మా పార్టీ యొక్క విధానకర్తలైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ తర్వాత మాకు ఈ రోజు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి దిశానిర్దేశం ఒకవైపు అటల్ బిహారీ వాజ్పేయి గారు, మరోవైపు లాల్ కృష్ణ అద్వానీ గారు. రెండోది ఏంటంటే ఆయన చూడని పదవి లేదు ఈ దేశంలో. లాల్ కృష్ణ అద్వానీ గారు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో మిగిలినటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారంటే లాల్ కృష్ణ అద్వానీ గారు నమ్మినటువంటి సిద్ధాంతం నమ్మిన పార్టీలో ఆయన ఉప ప్రధానమంత్రిగా కూడా చేశారు. అయితే దీన్ని అసంతృప్తి వ్యక్తం చేయడం ఇవన్నీ మనం గుర్తున్నాయి కదా విష్ణు గారు, మీకు గుర్తున్నాయి, నాకు అయోధ్యలో వివాదాస్పదమైనటువంటి కట్టడం 1885 బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి మొదలైంది. 132 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కేసులు ఇవి. మీరు 92 నుంచే మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దేశంలో ఒకటేంటంటే నేను అక్కడున్న పెద్దలందరికీ గుర్తు చేసేది ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టు ఒక మార్గదర్శనం ఇచ్చింది. దీనికి సంబంధించిన విషయంలో కోర్టులో మేము ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నాం. కోర్టు ఒకవేళ ఒక అభియోగం మోపినంత మాత్రాన హైకోర్టులో కొట్టేసిన దాన్ని కూడా ప్రామాణికత తీసుకోవాలి. ఒక్కటి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క ఏదైతే ఆరాధ్య దైవం ఎత్తుతున్నారో ఈ రోజు గ్రామంలో బడి ఎంత ముఖ్యమో, గుడి ఎంత ముఖ్యమో ప్రతి ఊర్లో రామాలయం ఉంది. కొందరు ఒప్పుకోవచ్చు హిందువును మేము ధర్మంగా స్వీకరిస్తాం, కొంతమంది మతం అని మాట్లాడుతున్నారు. అందరికీ నేను గుర్తు చేసేది ఒకటే, భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాల కారణంగా మేమేదో కోర్టులు పోయి ప్రభావితం చేసి మా నాయకుల మీద మేమేదో కేసులు వేపించామనేటువంటి ఒక వక్ర మార్గాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీలో ఈ రోజు కూడా మా విధాన నిర్ణయాల్లో లాల్ కృష్ణ అద్వానీ గారు కీలకమైనటువంటి వ్యక్తి. ఆయన నిర్ణయాన్ని మేము పాటిస్తుంటాం. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. రవి గారు అన్నదాంతో నేను ఎందుకంటే వ్యక్తిగతంగా నేను హైందవానికి వ్యతిరేకం కాదు. కమ్యూనిస్టులు వాళ్ళు మతం ఉండదు కాబట్టి ఉంటది, కానీ హైందవం అనేది ఆయన గురించి చెప్తే కాంగ్రెస్ గురించి రవి గారు చేసిన కామెంట్ నాకు అర్థం కాంది కాదు. నేనేమంటున్నా, మీరు ఏదో అట్లా స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన ప్రజలకు అర్థమైంది. నేను చెప్పింది అది. ఇది మోసుకుంటూ హిందుత్వం ఈ దేశ అస్తిత్వంలో ఉన్నది రవి గారు. విష్ణు కంటే ఎక్కువగా ఆయన మాట్లాడితే ఎట్లా? హిందువుని చేయడానికి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఇండియన్, ఐఎమ్ ఇండియన్. నేను భారత సమాజం సమస్య మీద చర్చిస్తున్నాను. అలాంటప్పుడు మీరు హిందుత్వాన్ని వ్యతిరేకిస్తే నన్ను కూడా వ్యతిరేకిస్తామని. సారీ, ఆయన కాంగ్రెస్ హిందుత్వ హిందూ మతం ఒకటేనని మీరు చెప్తున్నారా? బీజేపీ చెప్పే హిందుత్వ హిందూ మతం రెండు. వ్యక్తిగతంగా నా మీద చేసిన కామెంట్ నేను హిందుత్వానికైతే వ్యతిరేకిని కాదు, కమ్యూనిజానికి కూడా వ్యతిరేకి. వారి కామెంట్ సొంతంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ హిందుత్వాన్ని హిందుత్వ హిందూ మతం ఒకటేనా మీరు చెప్పండి. ఎందుకైతే అది వేది లైఫ్ అని అంటున్నారు. బట్ వారి ఉద్దేశం ఏంటంటే నేనేమంటే సెక్యులరిజానికి మీరు మాత్రమే ప్రతీక అనుకునే ప్రయత్నం చేయాలి. హిందుత్వానికి వాళ్ళు మాత్రమే ప్రతీక అనుకోవద్దని భారత సమాజపు సమస్య అని చెప్తున్నా. ఇది ఎందుకు ఈ రోజు బాబ్రీ మసీద్ ఒక మతాచారాలను మనం అవమానించే విధంగా ఉన్నది కాబట్టి దీంతో రాజకీయాలు చేయడం తప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్నా తప్పితే నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రం ఇది ఏదో యహిందుత్వానికి వ్యతిరేకం అనేది పోవద్దని నా ఉద్దేశం. వారిది కాదు కదా. డెఫినెట్ గా నేను చాలా సీరియస్. బీజేపీ ఈ రోజు మతంతో రాజకీయం చేయాలి. మతం ఈ దేశపు సాంప్రదాయంలో ఒక భాగం, ఇస్లాం కూడా ఈ దేశపు సాంప్రదాయంలో ఒక భాగం. కానీ హిందుత్వంతో రాజకీయం చేయాలనుకుంటున్నాం. ఈ రోజు బీజేపీకి ఒక మొట్టికాయ పడ్డట్టుగా నేను భావిస్తున్నాను. మోడీకి అద్వానికి ఉన్న వైరుధ్యాన్ని కూడా నేను చెప్పిన. పూర్తిగా బీజేపీ రాజకీయాల మీద చర్చ చేస్తున్న తప్పితే మతంతో ఉండే రాజకీయాలను వేరు చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ. నేను అందుకనే రెండు యాంగిల్స్ చెప్పిన. వాళ్ళలో ఉన్న అంతర్గత అంశాలకు సంబంధించిన
అంశాలను ఉటంకిస్తూనే మతంతో రాజకీయం చేయడం అనే భావదారిద్ర్యం నుంచి ఎప్పటికైనా ఎవరైనా కూడా బయటకు వస్తే మంచిది. నేనంట సార్ ఈ రోజు బౌద్ధాన్ని దాడి చేసిన మరి హిందుత్వం మీద మనం ఏం చేయాలి? పూర్వపంతా కూడా బౌద్ధమే కదా, మరి అది కూడా ఉంటుంది చర్చ. ఇవాళ పార్టీని మోసిన అద్వానీ ఒక్క నిమిషం, ఆవేళ ఏ ఉద్దేశంతో అయినా బాబ్రీ మసీదు ఘటనలో పాల్గొన్న అద్వానీ జయలలిత రవి గారికి ఒకవేళ హిందుత్వం మీద హిందువుల మీద కోపం ఉండొచ్చు, ఎందుకు అర్థం లేని వ్యాఖ్యలు హిందూ సమాజం పట్ల ఒకవేళ రవి గారికి కోపం ఉండొచ్చు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు హిందూ సమాజం పట్ల గౌరవిస్తున్నారు, హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి బలవంతంగా మత మార్పిడికి గురైనటువంటి మహమ్మదీయులు గతంలో చరిత్ర చూస్తే ఒకసారి హిందువులే వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు ఆలోచించండి. ఎంతసేపు అని చెప్పానండి, అయిపోయిందా? రిషి గారు ఒక్కటి నేను ఏమంటా అంటే రవి గారు హిందువుల అవమానపరిచే పద్ధతిలో మాట్లాడద్దు, హిందూ ధర్మాన్ని అవమానపరిచే పద్ధతిలో మాట్లాడద్దు. ఒకవేళ వామపక్ష పార్టీకి హిందూ ధర్మం విశ్వాసం లేకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా విష్ణు వయసు ఎంతో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఆయన ఇప్పటికిప్పుడు హిందూ మతానికి ఈ దేశంలో ఏకైక ప్రతినిధి అంటే చాలా పొరపాటు. హిందూ గలడు అందులేడని సందేహం ఉండదు, హరి సర్వోపగతులు ఎందెందు వెతికి చూసినా అందందే గలడని చెప్పినటువంటి పోతన మార్చుడు పుట్టినటువంటి తెలంగాణ లేదా ఈ ప్రాంతం కానీ లేకపోతే రాయలసీమలో బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం, అది హిందూ మతం. మోడీ గారి గుజరాత్, అద్వానీ గారి బాబ్రీ విధ్వంసం అది హిందూ మతం కాదు. హిందూ మతాన్ని గురించి పదే కనీస సంస్కారం పాటించండి. ఫస్ట్ పెద్దవాళ్ళకు నేను చెప్పలేదు కానీ హిందూ మతం వేరు, హిందూ ధర్మం వేరు. భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ కానీ ఈ దేశంలో ఇప్పటిదాకా చెప్తుంది, మీరు బైఫర్కేషన్ చేసి చూడండి, హిందూ ధర్మం వేరు. రఫీ గారు ఆయన పదే ఒక వ్యక్తి మీద పలానా మతానికి వ్యతిరేకమైన ముద్ర వేస్తున్నాడు, అది చాలా తప్పు. నేను ఆయన కంటే ఎక్కువగా హిందూ శ్లోకాలు పద్యాలు చెప్పగలుగుతాను. ఇక్కడ సమస్య రాముడు బీజేపీ సొంతం కాదు, హిందూ మతం బీజేపీ సొంతం కాదు. అయోధ్య వివాదం ఒక బ్రిటిష్ అధికారి పుస్తకం రాసే వరకు లేదు, పాలంపూర్ తీర్మానం చేసే వరకు బీజేపీ కూడా దాన్ని పట్టించుకోలేదు. పాలంపూర్ తీర్మానంతో పుట్టాడా రాజకీయ ప్రయోజనం, ఇక్కడ రాజకీయ విష్ణు గారు సమస్య ఎక్కడ వస్తుంది? రిషి గారు ఒక విషయాన్ని నేను పెద్ద రవి గారి దృష్టి తీసుకొస్తున్నా. ఒక్క నిమిషం రిషి గారు, దయచేసి మనం ఈ చర్చను ఇంకొక వైపు తీసుకెళ్లొద్దండి. నేను రవి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రవి గారు చరిత్రకారులు, వారికి నాకంటే ఎక్కువ సమగ్రమైనటువంటి సమాచారం వారి దగ్గర ఉంది. 1885లో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసు చేశారనే విషయం నాకంటే ముందు వారు స్మరించడం జరిగింది. అంటే 132 సంవత్సరాల కింద ఈ దేశంలో బీజేపీ పుట్టిందా? 132 సంవత్సరాల కింద ఆర్ఎస్ఎస్ పుట్టిందా? 132 సంవత్సరాల కింద హిందూ పరివార సంస్థలు ఉంటాయా? లేకపోతే రాష్ట్రీయ స్వయం పరివార క్షేత్రాలు ఉంటాయా ఈ దేశంలో? రైట్ ఆయన ఆప్తే చెప్తాను నేను. ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే హిందూ ముస్లిం తగాదాలు పుట్టాయి. బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే ప్రతి దాని మీద కూడా వివాదం మొదలైంది. వారు చెప్పే ప్రకారం 450 ఏళ్ల కిందటి నుంచి ఉన్నటువంటి నడుస్తున్న పరంపర, ఇంకా రాముడు అనే ఆయన ఎప్పటివాడనే లెక్క ప్రకారం అది వేరే లెక్క. మరి 130 ఏళ్ల కిందటే ఎందుకు వచ్చిందండి కేసు? బ్రిటిష్ వాళ్ళు రెండు మతాల మధ్య పెట్టినటువంటి చిచ్చులో అది కూడా ఒక భాగం. దాన్ని మళ్ళీ రాజకీయ పార్టీలు ఒక దశలో రాజీవ్ గాంధీ గారు, ఒక దశలో అద్వానీ గారు వాడుకుంటే మధ్యలో పివి నరసింహరావు గారి నిష్క్రియ ప్రయత్నంతో బాబ్రీ మసీద్ కూలింది. దాన్ని విచారించమనండి, జరిగిన దాన్ని విచారించి దోషులను శిక్షించమనండి. దానికి ఏమన్నా అలాగే కనీసం బాబ్రీ మసీద్ కేసులో అద్వానీ మీద ఛార్జ్ షీట్ అన్న పెట్టారు. గుజరాత్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత జరిగితే ఇంతవరకు ఛార్జ్ షీట్ మోడీ అసందర్భమైన గుజరాత్ అయోధ్యలో అంశం నుంచి మాట్లాడదు, బాబ్రీలో జరిగిన సంఘటన మాట్లాడే ముందు గోత్రాలో ఎవరిని చంపారు, రామ్ భక్తుల మీద ఎవరు యాసిడ్ పోసారు, రామ్ భక్తులు రైలు పెట్టారు, దాన్ని కూడా మాట్లాడాలి. గుజరాత్ కేసు కూడా తిరగదోడేటటువంటి గుజరాత్ ముందు జరిగిందా? గుజరాత్ ముందు జరిగిందా? రైల్వే స్టేషన్ లో రామ్ భక్తుల ముందు దాడి చేశారు. మాట్లాడదాం. విష్ణు గారు వెయిట్. రఫీ గారు సార్, ఇప్పుడు మనం చర్చిస్తున్నది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం వరకే మనం చర్చించగలం సార్. చరిత్ర వెనక్కి వెళ్ళి వాటన్నిటినీ కూడా మనం చర్చించాలంటే టీవీల్లో టైం సరిపోదు.
ఇవాళ పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత అద్వానీ గారు జిన్నా సమాధిని సందర్శించి ఆయనకి నమస్కరించి వచ్చిన తర్వాత బీజేపీలో తీవ్రమైనటువంటి పరిణామాలు జరిగినాయి. ఆయన్ని ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టింది, అధ్యక్ష పదవి తీసేసింది. తర్వాత ప్రధానమంత్రి ప్రకటించింది. పొరపాటు చెప్తే ఇట్లా ఆ తర్వాత 99లో ఆయన మళ్ళీ ప్రధాన అభ్యర్థిగా ఆయన ప్రకటించారు వాళ్ళు. దాని తర్వాత వెళ్ళాడు సార్. 2009లో ప్రకటించారు సార్. 2009లో ఆయన ప్రధాన అభ్యర్థిగా ప్రకటించారు. లేదు సార్, వెళ్ళి వచ్చిన తర్వాతే ఆయన అధ్యక్ష పదవి తీసేశారు. అది వేరే. అప్పటి నుండి బీజేపీలో అంతర్గతంగా వైరుధ్యాలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల్లో అవి బాగా బయటపడినాయి. ఇవాళ సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ అధీనంలో పనిచేస్తున్నటువంటి సంస్థ. కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ప్రకారంగానే కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల లోపల ఆ విచారణ జరిగిన తర్వాత కాకల కార్యం కోర్టు తీసేస్తే మనకి ఎవరినైతే రాష్ట్రపతి పెట్టాలనుకుంటామో వాళ్ళనే పెట్టుకుంటారు. ఆ తర్వాత అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి నిర్దోషులుగా బయటికి రావచ్చు. ఇవన్నీ కూడా మనం ఊహించేటువంటి అంశాలే. కాబట్టి ఇవాళ మళ్ళీ కూడా భారతదేశంలో ఈ బాబ్రీ మసీద్ అంశం మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి మత కళాలు మతపరంగా విడగొట్టి లబ్ధి పొందడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. ఇది సమాజానికి మంచిది కాదు. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. విష్ణు గారు, రామాలయం కోసం ఊరికైనా సిద్ధం, రామ జన్మభూమి ఉద్యమంలో భాగమైనందుకు గర్విస్తున్న పశ్చాత్తాపం లేదని చాలా స్పష్టంగా తీర్పు వెలువడిన తర్వాత ఉమాభారతి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా ఉండడానికి ఎలా అర్హురాలు డిమాండ్ చేయాలని ప్రతిపక్షాల నుంచి ఒక డిమాండ్స్ వస్తున్నాయి. రిషి గారు, ఒకటి నేను ఒక విషయాన్ని ఇక్కడ క్లారిటీ చేయదలుచుకున్నా. ఈ దేశంలో మనం చెప్పుకుంటుంటే 120 కోట్ల మంది జనాభాలో దాదాపు 110 కోట్ల మంది ఒక హిందూ మతమో లేకపోతే మేము అనుకున్నట్లు హిందూ ధర్మానో ఆచరిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో కూడా రామాలయం ఉంది. అదే బీజేపీలు కట్టించింది కాదు, ఆర్ఎస్ఎస్లు కట్టించింది కాదు, రాముడు ఆదర్శం కాబట్టి రామాలయం కట్టుకున్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఎక్కడైనా సరే రాముడు ఎక్కడ పుట్టినాడు ఎవరైనా మనం చదువుకుంటున్న చరిత్రలో మా వరకు అంతకుముందు చరిత్రలో పరిశోధకులు ఒకవేళ పెద్దలు రవి గారు వాళ్ళు ఇంకా అంతకుముందు చరిత్ర కూడా చదివిండొచ్చు, నాకు తెలియదు కాబట్టి. అయితే ఎవరినడిగినా అయోధ్యలో ఎవరు పుట్టారంటే రాముడు పుట్టారంటే అక్కడ రామాలయం ఉందని చెప్పారు. ఈ మామూలుగా యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే జెరూసలేంలో పుట్టాడంటారు. మళ్ళీ అల్లా ఎక్కడ పుట్టాడంటే మక్కా మసీదులో పుట్టారంటారు. అంటే ఈ ప్రధానంగా మనం భారతదేశంలో ఉన్న 3 మతాలను మాట్లాడుకుంటే ఎక్కడైనా సరే ఈ యొక్క మెజారిటీ ప్రజలు వాళ్ళ ఆరాధ్య దైవం ఎక్కడ పుట్టారంటే అయోధ్యలో పుట్టారనేటువంటిది. అయోధ్యలో ఉన్నటువంటి కట్టడం అనేటువంటిది వివాదాస్పదమైనటువంటి కట్టడం. అది అక్కడ ఎవరు ప్రార్థనలు చేయడం లేదు. అయినా కూడా అక్కడ ఒక ఏదైతే ముస్లిం సమాజం ఏదైతే ఉందో అక్కడ మేము అది ఉండాలా కట్టడం అని కోరుకున్నారు కొంతమంది. అది రాజకీయ అవసరాలు కావచ్చు, వ్యక్తిగత అవసరాలు. ఇక్కడ ఈ వివాద అంశాన్ని గురించి మాట్లాడితే దురదృష్టం ఏంటంటే రిషి గారు, ఈ దేశంలో మేము మత ప్రాతిపదికన ఏంటివి వద్దు, మత ప్రాతిపదికన చేస్తే రిజర్వేషన్లు వద్దు అనే పార్టీని మతత్వ పార్టీ అంటారు. హిందువులకు రిజర్వేషన్లు ఇవ్వద్దు, క్రిస్టియన్లకి ఇవ్వద్దు, ముస్లింలకు ఇవ్వద్దు అంటే మేము మతత్వ పార్టీ. మతతత్వ పేరు మీద ఓటు బ్యాంకుల కోసం ముస్లింలు రిజర్వేషన్ ఇచ్చేటువంటి మతం పేరు మీద రిజర్వేషన్ ఇచ్చే పార్టీని సెక్యులర్ పార్టీగా ఈ దేశంలో ప్రజలందరూ కూడా కొంతమంది 0.1% ఉన్నటువంటి వాళ్ళందరూ సెక్యులర్ పదాన్ని పెట్టి 99% ప్రజలంతా ఆశ్చర్యపోతుంటే దాన్ని సెక్యులర్ అంటారు. అయోధ్య విషయంలో మెజారిటీ మతం మాత్రమేమో, మెజారిటీ రాజకీయాలకే మతాన్ని వాడుకోవచ్చు, మైనారిటీ మతానికి మాత్రం రిజర్వేషన్ చాలా తెలుగుగా రెండు పొలిటికల్ విషయాలు పక్కదారి పట్టిస్తున్నారు. ఒకటి మార్చి 22వ తేదీ 2017 సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఫ్రెష్ తీర్పు. ఈ దేశంలో 32 సంవత్సరాల చరిత్ర పోలే. ఆ తీర్పులో ఏం చెప్పిందంటే, అయోధ్యలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి కట్టడం ఏదైతే ఉందో ఆ కట్టడానికి సంబంధించిన విషయంలో మీరు పెద్దన్న పాత్రలో మీరు 2 వర్గాలు పెద్ద మనుషులు నియామకం చేసుకుని ఒక చర్చ ద్వారా పరిష్కారం ఈ దేశంలో జరగలేదు. మైనార్టీల మీద దాడి జరగలేదు, ఎక్కడ కూడా ఈ జరగలేదు. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు సంఘటన జరిగితే వచ్చారు. కేరళలో ఈ దేశంలో అత్యధికంగా దాడులు జరుగుతున్నాయి. సెంట్రల్ క్రైమ్ రికార్డు ప్రకారం కేరళలో పెద్ద ఎత్తున హత్యలు జరుగుతున్నాయి. కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉన్న చోట, సెక్యులర్ అని చెప్పుకునేటువంటి పార్టీ ఉన్న చోట అత్యధికంగా దాడులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైనటువంటిది ఈ దేశంలో కేరళలో ఉన్నారు. అయినా కానీ
ఉమాభారతి గురించి నేను ప్రశ్న అడిగాను, మీరు దానికి చెప్పలేదు. అద్వానీని రాజకీయంగా అడగదొక్కడానికి దీని గురించి వస్తున్న కామెంట్స్ మీద మీరు చెప్పలేదు. సారీ, ఐ కెనాట్ గివ్ మోర్ టైం. ఒకటి సార్, ఇప్పుడు మతం గురించి మతం గురించి చర్చిస్తే చాలా పెద్ద లోతులు చెప్పండి. కానీ ఈ రోజు కాదు, ఉమాభారత్ గాని వాళ్ళ సాక్షి మహారాజ్ గాని లేకపోతే ఆమె పేరు జ్యోతి గాని వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఇప్పటికి కూడా హిందూ మతం ఎవరినో వాళ్ళనే ఆవహించి మిగతా మతాల మీద దాడి చేయాలన్నట్టుగా మాట్లాడుతున్న తీరు ఉన్నది. వాళ్ళు ఇంతవరకు ఎవరు అరెస్ట్ కూడా చేయలే. ఇప్పటికి కూడా ఆమె కోర్టు తీర్పు అయినాక కూడా చెప్తున్నది, అదే సార్ జరిగింది వాస్తవం, నేను అక్కడ ఉన్నా అని చెప్పినప్పుడు వాళ్ళను కనీసంగా చర్యలు తీసుకోలేని స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉందంటే వాళ్ళని సమర్థిస్తున్నట్ట. మీరు మతాన్ని ఏ మతాన్ని పట్టించుకోరు కదా, ఈ ఒక మతం వాళ్ళు కాదు. ఒకటి రిషి గారు నేను చెప్తున్న దీంట్లో కాదు, మాట్లాడినప్పుడెల్లా మేము హిందుత్వం, ఈ దేశంలో హిందుత్వం ఉంది, ఈ దేశంలో 99% హిందువులే ఉన్నారు, వాళ్ళు చెప్పిందే రూల్ చేయాలనే స్థితి ఏదైతే ఉందో అది వాళ్ళు మాత్రమే మొదలుపెట్టింది. మరి రవి గారు లాంటి వాళ్ళు ఏమంటారు, మీ కాంగ్రెస్ కూడా అట్నే అప్పీల్ చేసి హిందువులు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. వద్దన్నా కాదన్నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ దేశానికి ఒక టెక్స్ట్, దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. ఎవరిచ్చిండ్రు అద్వానీ గారికి, నేను అంటే సార్ ఎవరిచ్చిరు అద్వానీ గారికి, ఉమాభారత్కి లేదంటే మా జోషికి? ఈ రోజు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా జరిగిన రథయాత్ర కాదా? అది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన యాత్ర కాదా? భారత రాజ్యాంగాన్ని కనీసం గౌరవించలేని స్థితి ఉంది కదా. అలాంటప్పుడు ఎప్పుడు 1107 నుంచి హిందుత్వం అనే పదం వచ్చింది, అంతకుముందంతా సనాతన ధర్మమే ఉంది. మతంతో రాజకీయాలు చేయాలనే వారికి చెంపపెట్టు పెద్దగా జరుగుతుంది అనేది ఈ తీర్పు మనకి చెప్తున్నారు. ఇప్పుడు సరే, ఎవరు మాట మధ్యలో అడ్డారని భావిస్తున్నా, ఒకటి హిందూ మతం మీద రాముడి మీద చర్చ కాదు, ఎందుగలడు అందులేడని సందేహం పడదని ప్రతి అణువులో దేవుడు ఉన్నాడని భావించే మతంలో ఈ గోపురాల కిందటే రాముడు ఉన్నాడని భావించడం హిందుత్వ రాజకీయాల వల్ల వచ్చింది. కౌసల్య మందిరం కూడా అయోధ్యలోనే ఉంది. ఈ విష్ణు గారు నేను చెప్పిన కౌసల్య మందిరం కూడా అయోధ్యలోనే ఉంది, అది వేరే చోట లేదు. రెండోది, అయోధ్య అంటే యుద్ధం లేనిది అర్థం, శాంతి ఉండాలని. శాంతి ఉండాల్సిన చోట ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు మన ముందున్న ప్రశ్నలు చాలా సూటి. రఫీ అన్నట్టుగా బాబ్రీ మసీదు వివాదాన్ని తిరగదొడ్డం అనుకుంటే నేను అనుకోవడం లేదు. సుప్రీంకోర్టు న్యాయబద్ధమైన పాలన పునరుద్ధరించింది, దాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ విషయంలో సిబిఐ ఏం చేస్తుంది, మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, అలాగే చిందులు తొక్కినటువంటి ఉమాభారతిని ఏం చేస్తుంది? ఆ రోజున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఈ మొత్తం జరగడానికి సూత్రధారిగా ఉన్న కళ్యాణ్ సింగ్ రాజ్యాంగ పదవిలో ఉన్నాడని సుప్రీంకోర్టు ఎలా మినహాయింపిస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు రావాల్సింది. ఇక మూడవది, రాష్ట్రపతి రేసులో అద్వానీ ఉన్నారు కాబట్టి ఆపడానికి అట్లాంటివి వెనక ఏం జరిగాయో మనకు తెలియదు. కానీ సుప్రీంకోర్టు చేసిన దాన్ని నేను అద్వానీని రాష్ట్రపతిగా ఊహించలేను. ఎందుకంటే ఇలాంటి ఆఘాయిత్యానికి ఆధ్వర్యం వహించినటువంటి అద్వానీ రాష్ట్రపతి అయ్యే అవకాశం మొదటి నుంచి లేదు. కొంతమంది ఆయన భక్తులు అత్యుత్సాహంతో తెలుగులో మరీ ఎక్కువగా మోడీ మాట ఇచ్చేసాడని, రుణం తీర్చుకుంటాడని ఇవన్నీ చేశారు. కానీ మోడీ వ్యూహంలో అద్వానీ ఎప్పుడూ రాష్ట్రపతి కాదు. ఒక దళితుడి పేరు వచ్చింది, ఇంకా 2-3 మహిళల పేర్లు ఉన్నాయి. అందువల్ల రాష్ట్రపతి రేసును దాన్ని బీజేపీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదని కూడా బీజేపీ ఇంతవరకు అధికారికంగా అద్వానీని వాళ్ళు ప్రధాన అభ్యర్థిగా ప్రకటించి ఓడిపోయారు. 2009 ఒక తప్పుడు పేరుంటే రాజీనామా చేసి బయటకు వచ్చి అవినీతి ఆరోపణలు అయిపోయే వరకు అలా అంత గొప్పవాడైతే ప్రధానే చేసేవాళ్ళు కదా. ప్రధానం చేయడానికి దేశంలో ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశంలో ప్రజలు ప్రధాన ఆయన నాయకత్వానే కదా మీరు ఎన్నికల్లో గెలిచారు, కానీ చేయలేదే. వాజ్పేయిని ఎందుకు చేశారు? ఆయన నాయకత్వాన్ని మీరు పెరిగారు. మీ పార్టీ ఆమోదించలేదు, మీ పార్టీ ఆమోదించలేదు. రఫీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి ఉంటారని చెప్తున్నా. ఒక్క నిమిషం అవకాశం ఉంది సార్. రవి గారు మాట్లాడండి సార్. ఇప్పుడు నేను విష్ణువర్ధన్ రెడ్డి గారిని ఒకటే క్వశ్చన్ అడగదలుచుకున్నాను సార్ ఎన్టీవీ ద్వారా. ఇవాళ అద్వానీ గారు బాబ్రీ మసీదు కూలిపోయిన తర్వాత ఒక కామెంట్ చేశాడు, నా జీవితంలో ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అని. దానికి మీరు ఒప్పుకుంటారా? ఇవాళ ఉమాభారతి గారు కూలిపోవడం కరెక్టే, నేను అక్కడే ఉన్నాను అంటున్నారు. అలాంటి వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి వ్యతిరేక ప్రభుత్వంలో కొనసాగించవచ్చా? అందులో అభియోగం మోపి ఉన్నటువంటి
కళ్యాణ్ సింగ్ ని రాజీనామా చేయించాలి. అద్వానీ గారు మరి హవాలాలో ఆయన పేరు ఉంటేనే రాజీనామా చేశాడు కదా, మరి మీరు దాన్ని ఫాలో చేయాలి కదా. చేయించాలి. కరెక్ట్. రిషి గారు హవాలా కేసులో అద్వానీ గారు రాజీనామా చేశాడు. మీరు అద్వానీ గారి పార్టీలో మరి కళ్యాణ్ సింగ్ కూడా రాజీనామా చేయాలి కదా. కాబట్టి ఇలాంటి వైరుధ్యాల్ని మీరు ఈ సమాజాన్ని ఎవరు విడదీయలేరు. ఈ దేశంలో హిందువులు ముస్లిం సమాజాన్ని విడదీయలేరు. భారతీయ జనతా పార్టీగా ఈ దేశంలో హిందూ ముస్లిం సమాజం అంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. 3 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా అవకాశం లేదు. అయోధ్యలో వివాదాస్పదమైన ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం మెజారిటీ ప్రజల అభిప్రాయం చాలా సీరియస్ కామెంట్ చేసినా కూడా థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలు తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.